అపోస్తల కార్యాలు చెప్తున్నాడు, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? హస్తకృత ఆలయాల్లో నేను నివసిస్తానా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమే. అలాంటి నా కొరకు మీరు ఏం చేయగలుగుతారు? కనుక నా కొరకు నేనే కట్టుకుంటాను మందిరాన్ని. దేవుని స్తోత్రం కలుగు. అందుకని ఆయన అపోస్తలును పంపి ఆ అపోస్తల బోధతో ఆయన సువార్తను ప్రకటించి ఆయన నామములో విశ్వాసం ఎవరైతే ఉంచబోతున్నారో వారిని తన ఆత్మ కొరకు ఒక మందిరముగా లేక ఒక శరీరముగా ఆయన కట్టుకుంటున్నాడు.